వైజాగ్‌లో కట్టించింది ఏదో అక్కడే కట్టించి చూపెట్టుంటే అతనికి హ్మ్. వాల్యూ ఉండేది. అవును. నువ్వు ఆ రోడ్డు మీదనే కడతావా, మంగళగిరి దగ్గరే కడతావా ఏదన్నా సరే. హ్మ్. బట్ అతను అక్కడి నుంచి సాంతం సమస్య నుంచి దూరంగా పారిపోయాడు. పరిష్కారం హ్మ్. పోనీ ఏమన్నా చూపెట్టగలిగాడా అంటే మాటలతో జరిగింది గానీ చేతలతో ఏది కాలేదు. కాబట్టి ఇక్కడ జనాలకేంటి ఇక ఈ పెంట ఎట్లాగో ఉండేదే. సరే తినని, తినకుండా ఇక్కడ నడుస్తది కానీ అనే ఫీలింగ్. ఎందుకంటే జనాలకే మనం కరప్షన్ అలవాటు చేసాం. డబ్బులు అలవాటు చేసాం ఎన్నికల్లో. హ్మ్. డబ్బులున్నోడే ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్యేలవుతున్నారు, ఎంపీలవుతున్నారు? వాడు దోచుకోవట్లేదా? ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ దగ్గర నుంచి అక్కడ మట్టి దగ్గర నుంచి, ఇసుక నుంచి, మద్యం నుంచి. అయినా సరే పబ్లిక్ ఏమన్నా సీరియస్‌గా తీసుకుంటున్నారా? అదేమంటే డబ్బులు వాడు కూడా పెడుతున్నాడు గదా! అనే టైప్‌లో ఉన్నారు. ఇదివరకు కాస్త నిజాయితీ కలిగిన బాధ్యతాయుతమైనటువంటి నాయకుల్ని ఎన్నుకునేవాళ్ళం మనం. ఇప్పుడు ఎంత డబ్బున్నోడో చూసి ఎన్నుకుంటున్నాం. దెన్ అప్పుడు ప్రభుత్వం గూడా ఏంటి డబ్బు చుట్టూతానే తిరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఒక డ్యూయల్ రోల్ ఏంటంటే ఒక పక్కనేమో జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడంటున్నాడు. రెండో పక్కనేమో ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి రాజధాని కడతన్నాం అంటున్నారు. ఈ 2 ఎలా కుదురుతది? దుష్ప్రచారం అన్నా తప్పనాల. అప్పుడు మామూలుగా నార్మల్‌గా ఇదివరకు అతని పేరేంటి 'పవన్ కళ్యాణ్' చెప్పినట్టుగా గ్రీన్ సిటీ లాగా ఉంచాలి. అప్పట్లో అవును. వాళ్ళు చెప్పినట్టు. లేదా బీజేపీ హ్మ్. వాళ్ళు అప్పుడు సోమవీర్రాజు లాంటి వాళ్ళు చెప్పినట్టు ఉన్నయి ఉన్నట్టు నిర్మాణాలు వాడుకుంటా మిగతా హ్మ్. పరిపాలనా కార్యక్రమాలు నడుపుకోవాలి. మిగతా ఖర్చు హ్మ్. పెట్టకూడదు. అప్పుడు